హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వచ్చేసి చాలా రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ మహిళ చేసుకునే విధానమేనండి. నేను కూడా ఈరోజు నా టోటల్ మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగే లేచాను. ఇదిగోండి ఈ విధంగా కిచెన్లోకి వచ్చాను. రాత్రి గిన్నెలు కడిగేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది. ఇక హాల్లోకి వచ్చేసాక చూడండి, ఇదిగో ఇదన్నమాట పరిస్థితి. రాత్రి లేట్ నైట్ వరకు కుట్టానండి, స్టిచ్చింగ్ చేశాను. ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇక ఇవంతా ఊడ్చాలి. ఈరోజంతా టోటల్ పని ఉందన్నమాట. ఇలాగా ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి హాల్లో నాకు టెన్షన్ కనిపిస్తుంది అనమాట. ఇవిగోండి ఈ బట్టలు కూడా వాష్ చేయాలి. సో ఈరోజు టోటల్ నా వ్లాగ్ అనమాట. ఉదయాన్నే లేచాను, కొంచెం ఆలస్యమైందండి. 6కి లేచాను. లేచి ఇక రాత్రి తోమేసిన గిన్నెలన్నిటిను శుభ్రంగా బట్టతోటి తుడిచేసి ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. ఎప్పుడైనా మార్నింగ్ లేస్తూనే మనము దైవ దర్శనం చేసుకొని మన అరిచేతులు చూసుకొని మంచిగా దండం పెట్టేసుకొని ఆ తర్వాత మన రెగ్యులర్ వర్క్లోకి వస్తాం కదా. సో అదే విధంగా కిచెన్లోకి వచ్చి వెనక ద్వారిని నీట్గా తలుపుని తీసి ఆ తర్వాత ముందు తలుపుని తీస్తానండి. ఇదిగోండి ఇక్కడ రాత్రి తోమిన గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేశాను కదా. ఇక బ్యాలెన్స్ వాటర్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇక ఇదిగోండి బాదాం ఉన్నాయి. బాదాం నీట్గా ఒలవాలి. పిల్లలకి బాదాం ఇవ్వడం కోసం బాగా నానిపోయాయి. 2 డేస్ నుంచి బాదాం నానబెట్టట్లేదండి. అందుకే ఒకసారి 3 డేస్ మైనా నానబెట్టేశాను. ఇక కొంచెం హాట్ వాటర్ తాగాలి కదా, అందుకోసం నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేస్తూనే హాట్ వాటర్ తాగుతాను. సో నేను ఒక 2 గ్లాసులు తాగుతాను. అందుకు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ తాగేసి ఇక నా రొటీన్ మొదలు పెడతానండి. ఇదిగోండి హాల్లోకి వచ్చాను. హాల్లో చూస్తుంటేనే భయంగా ఉంది. చైర్ అలా తీసుకొని కాస్త రిలాక్స్గా కూర్చొని వాటర్ తాగుతున్నాను. ఇవి ఫాస్ట్గా ఈ బట్టలు మడత పెట్టాలి. లేదంటే మా వారు లేసేలోపు హాల్లో ఇలా ఉందనుకో, ఎక్కడ చూసినా నీ టైలరింగ్ బట్టలే అనేసి నాకు బాగా క్లాస్ పీకుతారు. సో మళ్ళీ 2వ గ్లాస్ తాగడానికి వచ్చి మళ్ళీ 2వ గ్లాసు తీసుకుంటున్నాను. ఇక బట్టలు నానబెడదామని బయటికి వచ్చానండి. వాషింగ్ మిషన్లో కొన్ని వేద్దాము, ఆ తర్వాత బయట నానబెట్టడానికి కూడా కొన్ని బట్టలు తీసుకుని రెడీ చేసుకున్నాను. ఇక నా బుల్లి గార్డెన్ చూడలేదు కదా మీరు, నానబెట్టేసుకున్నాను బట్టలు. బుల్లి గార్డెన్ చూపిస్తాను. ఇదిగోండి నా అలోవెరా చెట్టు. ఇదిగో ఇది వామాకు. ఇది పకోడీ చేస్తారండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఈవినింగ్ పకోడీ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చేమంతి చెట్టు అయితే పాడైపోయింది. ఇదిగో మా తులసమ్మ. ఇగో ఒక 3 రోజుల క్రితం ఈ మొక్కలు తీసుకున్నానండి. వీటిని నాటుతామంటే టైం సరిపోలే. ఈ గమలాలు అయితే ఎదురు చూస్తున్నాయి ఆ మొక్కల కోసం. అలా వచ్చాను. ఇదిగో మనీ ప్లాంట్ ఒకటి, ఇక్కడ ఎదురుగా ఇంకో మనీ ప్లాంట్ ఉంది. అదిగోండి అదొక కలర్, ఇదొక కలర్ అనమాట. బయట ఆంగన్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి పక్కన ఇవి అలోవెరాకి. ఇక రూమ్లోకి వచ్చాను, పిల్లలు లేపుతున్నాను. గౌతమ్ దుర్గా ఉడ్జావ్ క్లాస్ హై. ఇక హాల్లో ఉన్న శారీస్ అన్నీ మడత పెడతామని వచ్చానండి. రాత్రి లేట్ నైట్ అయింది. ఇక ఓపిక లేక అవి అక్కడ పడేసి ఇక పడుకున్నాను. ఇక ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇవన్నీ మడత పెట్టుకుంటే మా వారు వచ్చేసరికి హాల్లో కూర్చోడానికి ప్లేసే లేదంటారు. తప్పనిసరిగా నేను ఏ వస్తువు తీసుకొచ్చి మడత పెడతానంటే ఖచ్చితంగా హాల్లోనే పెడతాను, సోఫా మీద, నాకు ఫ్రీగా ఉంటుందని. సో ఇవన్నీ మడత పెట్టుకుంటున్నాను. ఇవి మడత పెట్టి శుభ్రంగా సోఫాని క్లీన్ చేస్తే కానీ అప్పుడు ఆయన లేసేలోపు ఇక్కడ కూర్చొని కాఫీ హాట్ వాటర్ తాగుతూ ఉంటారనమాట. ఇక అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఈ సోఫాను కూడా నీట్గా దులిపేద్దామని వచ్చానండి. ఇదిగోండి ఇది
చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. దీంతో నేను సోఫా దులుపుతానమాట. ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. ఇక సోఫాను దులిపేసుకొని మళ్ళీ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అంతే కదండి, ఈ సండే వచ్చిందంటే క్లీనింగు ఎక్కడో చోట ఏది తప్పనిసరిగా చేస్తారు. ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. ఇదిగోండి అక్కడ డస్ట్ ఒక్కటి కనిపించింది, మిగతా ఎక్కడ డస్ట్ లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. సోఫా కానీ ఏదైనా డోర్స్ కానీ నేను దీంతోనే క్లీన్ చేస్తాను, బాగుంటుంది. విండోస్ కానీ. ఇక ఆ తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను సోఫాను, నీట్గా రెడీ అయిపోయింది. ఇక నీట్గా డస్ట్ అంతా దులిపేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని ఇలా అరేంజ్ చేసి ఉంచాను. అదిగోండి ఇక రెడీ అయిపోయింది. సోఫా అయితే నీట్గా రెడీ చేసేసి ఇలా అరేంజ్ చేశాను. ఇక జాడు కొట్టేసుకొని నీట్గా పోచ పెట్టుకోవాలి. ఆలోపు ఫ్రంట్ డోర్ కూడా తీసేశాను. సూర్య భగవానుడు చిన్న చిన్నగా వస్తున్నాడు. 6:45 అలా అయింది. ఇక మన ఇంట్లోకి డైరెక్ట్గా సూర్యకిరణాలు వస్తాయండి. ఇక వాషింగ్ మిషన్లో కూడా కొన్ని బట్టలు వేసేసి రెడీ చేస్తున్నాను. నాదైతే 12 years అయింది, వర్ల్పూల్ వాషింగ్ మిషను. ఇక ఆ తర్వాత తడిబట్ట పెడదామని వచ్చాను. తడిబట్ట కోసం కొంచెం పసుపు, కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఇక ఇళ్ళంతా మోపు పెట్టేసుకుంటాను. అంతే కదండి, ఉదయం లేస్తూనే ఇవే కదా మన పని అంతా, క్లీనింగ్. ముందు క్లీనింగ్ అయితేనే కానీ మిగతా ఏ పని కాదనమాట. సో ఇదైతే మోపు బాగుంటుందండి, చాలా నీట్గా చిన్న చిన్న మూలలకు కూడా వెళ్తుంది. అందుకు నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఇది మినిమం 6 months అవుతుంది, తొందరగా పాడు కాదండి. ఫైబర్ది బాగుంటుందన్నమాట. 350 సంథింగ్ పడింది అనుకుంటా దీని ప్రైజు. కానీ చాలా బాగుంటుందండి, నాకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎక్కడ చిన్న చిన్న కార్నర్స్ ఉన్నా, మంచం కిందైనా, సోఫా కిందైనా, ఈవెన్ పీఠల కిందైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి దీంతో. ఇక మోపు పెట్టేసుకోవడము అయిపోయింది. నేను ఓన్లీ హాల్లోనే చూపిస్తున్నాను, రూమ్లో చూపిస్తే పిల్లలకి ఇష్టం ఉండదు. ఆ లోపండి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. మళ్ళీ హాట్ వాటర్ పెడుతున్నాను. ఏంటి ఇన్నిసార్లు హాట్ వాటర్ తాగుతుంది అనుకుంటున్నారా? లేదండి, మా వారు లేసారు, తనకు కూడా హాట్ వాటర్ పెడుతున్నాను. తనకి హాట్ వాటర్ లేస్తూనే ఫ్రెష్ అప్ అవుతారు, హాట్ వాటర్ తాగుతారు. 2 గ్లాసులు పెట్టారేంటి అనుకుంటున్నారా? మళ్ళీ నేను ఇంకోటి ఇమ్యూనిటీ బూస్ట్ తయారు చేసుకోవాలి కదా హాట్ వాటర్ తర్వాత. సో అదనమాట. ఈ మధ్య 3-4 days నుంచి నేనేమీ తీసుకోలేదండి. అందుకే మూరింగా పౌడరు సేమ్ ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టాను అనుకుంటా, నాకు తెలిసి. నేను ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. 3 days once కానీ 2 days once కానీ మొరింగా పౌడర్ వాడతాను. అంటే నాకు ఫ్రెష్గా లీవ్స్ దొరకవు, ఒక్కొక్కసారి దొరికితే నేను కర్రీ వాడతాను. ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మరసము, 1 teaspoon తేనె కలిపేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇది 2 గ్లాస్ వాటర్ తర్వాత 1/2 hour తర్వాత మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇక రెడీ అయిపోయాయి. మా వారికి వాటరు, నాకు వచ్చేసి మోరింగా పౌడర్. ఇలా వచ్చేసాను హాల్లోకి, ఆయనకు అందిస్తున్నాను. ఆయన రెడీగా కూర్చున్నారు హాట్ వాటర్ తాగడం కోసం. నేను అలాగే మోరింగా పౌడర్ తాగుతూ బాదాం ఒలుద్దామని వచ్చానండి. ఇక నేను ఈ చైర్ తీసుకొని అలా ముందుకు తీసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, తను మోరింగా పౌడర్ తాగరు, తనకు అంత ఇష్టం ఉండదు. 1-2 సార్లు ట్రై చేశాను, తను తాగలేదు. సో అదిగోండి అంతవరకు అయితే నాది హాఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక నా గ్లాస్ కంప్లీట్ చేసి బాదాం గింజలు వలవడం కోసం ఇదిగోండి ఇలా ఒలిచి పెడుతున్నాను. నేను ఇలా 3 days once ఒలిచి పెడతాను. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటారనమాట. ఫ్రిడ్జ్లో ఉంచుతానండి స్టోర్ చేసి. ఈ రోజుకి కావాల్సినవి తలా 4 అలా. ఆ తర్వాత ఇవి మిగతావన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచేస్తాను. ఇక కిచెన్లోకి వచ్చాను. ఈ రోజుకి ఎంత అవసరమో అవి తీసుకొని మిగతా అన్నీ స్టోర్ చేసి ఉంచుతానండి. ఇలా ఖాళీ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతానండి.
రోజు నానబెట్టాలంటే ఒకసారి కుదురుతుంది, టైం ఒకసారి కుదరదు కదా, మర్చిపోతూ ఉంటాను. సో అందుకు నేను ఇలా స్టోర్ చేసి ఉంచుతాను. మినిమం 2 days, ఎక్కువ రోజులు ఉంచను. మళ్ళీ ఎప్పటికప్పుడు అలా రెడీ చేసుకొని ఉంచుతానండి. ఇక ఇలా నిమ్మ చెక్క మిగిలింది కదా, ఇది వాడిపోకుండా దీని మీద చిన్న చిన్న పురుగులు పట్టకుండా ఉండటానికి టూత్ పిక్ ఉంది కదా, స్టిక్, అది తీసుకొని దీని మీద అలా ఫోల్డ్ చేసి రెడీ చేశానండి. ఇది మనకు యూజ్ అవుతుంది కదా, నిమ్మరసము వాడిపోను కూడా వాడిపోదన్నమాట. ఫ్రిడ్జ్లో ఉంటే వాడిపోతుంది మ్యాక్సిమం. ఇలా చేసుకున్నారంటే వాడిపోకుండా ఉంటుంది. ఇదొక టిప్ అనమాట, మీకు యూజ్ అవుతే మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఏది వేస్ట్ చేయకూడదు. మరి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక ఇప్పుడు తాగిన గ్లాసులు అన్నీ కడిగేసి పక్కన ఉంచాను. మా వారి కోసం టీ పెట్టాలి. నేనైతే టీ తాగట్లేదు, ఎందుకంటే ఇప్పుడే మూరింగా పౌడర్ తాగాను కదా, అందుకు టీ తాగట్లేదు. లేకపోతే అప్పుడప్పుడు టీ తాగుతాను. ఆయనకు టీ ఇచ్చేసి ఇక నా పనులేకి నేను వెళ్ళిపోతున్నాను. బయట ఉన్న బట్టలన్నీ ఇలా వాష్ చేసుకొని రెడీ చేసుకొని ఇక స్నానం చేసేసి కిచెన్కి వచ్చాను. మా వారికి అప్పచెప్పాను, ఈరోజు పూజ మీరు చేయండి అని. తను టీ తాగేసి స్నానం చేసి పూజ చేస్తున్నారు. ఆలోపు నేను కిచెన్లోకి వచ్చానండి. ఈరోజు రాగి సూప్ చేద్దామని. ఈ విధంగా పచ్చి బఠానీ ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కార్న్ తీసుకున్నాను, పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంటే ఈజీగా ఉంటుంది పచ్చి బఠానీ. ఇక 2 క్యారెట్స్ కూడా తీసుకున్నాను. క్యారెట్ పీల్ ఆఫ్ చేసుకొని ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి. మీకు కావాలంటే రాగి సూప్లో చాలా బాగుంటాయండి. అన్ని వెజ్జీస్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, చిన్న చిన్నగా బీన్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి రాగి సూపు, చాలా హెల్దీ కూడా. అప్పుడప్పుడు దోశ, ఇడ్లీ కంటే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సూప్ తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. అందుకు నేను అప్పుడప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తాను. ఇక ఇదిగోండి, మనం పీల్ కట్ చేసే దాంట్లో క్యారెట్స్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఫాస్ట్గా అయిపోవాలంటే ఇదిగోండి, చాక్ తోటి ఇలా నా చేతులతోటే నేను ఇలా కట్ చేసుకుంటానమాట. సో నేను ఈరోజు టోటల్గా నేను ఎలా కట్ చేసుకొని ఎలా చేస్తాననేది చాలా వరకు మీకు తెలుస్తుంది. మనకు టైం సేవ్ అవుతుంది. ఇందులో ఈజీగా అయిపోతాయండి. చిన్న చిన్నగా మనం కట్ చేసుకునే సమయం ఉండదు కదా, సో ఆ విధంగా కట్ చేసుకొని చాప్ చేసుకోవచ్చు. ఇక ఇవి రెడీ అయిపోయాయి. ఆనియన్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి అలా పెట్టేసి ఒక 2-3 సార్లు అలా చాప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా మూత పెట్టేసి అలా 2 సార్లు ఇలా లాగామంటే వచ్చేస్తాయి ఆనియన్స్. చాలా త్వరగా కట్ అయిపోతాయి ఆనియన్స్. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకుంటున్నాను. మన వెజ్జీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇక స్టవ్ వెలిగించుకొని నేను ఒక గిన్నె పెట్టేసుకొని పోపు పెట్టుకుంటాను. ముందు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. నేనైతే మామూలుగా రిఫైన్డ్ ఆయిలే వాడుతున్నాను. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అంతేనండి ఇందులో. ఇక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ కొంచెము ఫ్రై అయ్యాక మిగతా వెజ్జీస్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత వెజ్జీస్ కూడా వేసుకుంటున్నాను. ముందుగా క్యారెట్స్, ఎందుకంటే అందులో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతాయని ముందు వేసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ కార్న్, పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. బాగుంటాయండి. స్వీట్ కార్న్ ఫ్రెష్గా దొరికితే మీరు తప్పనిసరిగా ఇది ఇలా వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనము బయట కొనకుండా ఇంట్లోనే సూప్ చేసుకోవచ్చు, అది హెల్దీగా. అందులో రాగి జావ అయితే తాగరు కాబట్టి నేను ఇలా సూప్ లాగా చేస్తానన్నమాట. వీక్లీ 2 times ఇలా మార్నింగ్ కూడా నేను రెడీ చేసుకుంటాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 pinch ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకొని కలిపేసుకుంటున్నా. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల కొంచెం వెజ్జీస్ అనేది త్వరగా మగ్గుతాయి. ఇక 5 minutes మూత పెట్టుకుందాము.
ఆ లోపు రాగిపిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్ రాగిపిండి, నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నదే ఇది. మనకు తగినన్న వాటర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీగా సాల్ట్ అందులో వేసాను, లేకపోతే అప్పుడప్పుడు ఇందులో కూడా వేస్తుంటాను. చూసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం పల్చగా ఉండాలి. ఇక వెజ్జీస్ అయితే ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి తీసి చూసి కలబెట్టేసుకొని మనం ముందుగా కలిపేసుకున్నది రాగి పిండిది లిక్విడ్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇక మంచిగా వెజ్జీస్ అయితే మగ్గిపోయాయి. ఇందులో వేసుకొని ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. రాగి పిండి ఎక్కువ థిక్నెస్ వస్తుంది కాబట్టి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. సో అలా వేసుకోవడం వల్ల సూప్ కూడా అంత థిక్నెస్ ఉండదు, అంత పల్చగా ఉండకుండా చూసుకోవాలి. ఇక ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. మ్యాక్సిమం 70% వెజ్జీస్ ఉడికిపోతాయి, మిగతా 20% ఇలా ఉడికిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, పంటికి తగిలితే స్వీట్ కార్న్ అలాగే పచ్చి బఠానీ చాలా బాగుంటుంది. అసలు తెలియని కూడా తెలియదు అనమాట ఇందులో ఉడికించలేదా అని. ఒక పించ్ ఆఫ్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను, మిరియాల పొడి. అసలు మెయిన్ మిరియాల పొడేనండి ఇందులో బాగుంటుంది, కొంచెం చట్పటీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, సో మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. చూడండి అలా బయటికి బాగా పొంగు వస్తుంది. ఇక ఈ సమయంలోనే మనము కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే రెడీ చేస్తున్నాను కొత్తిమీర. బాగా కలిపేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను గార్నిష్ కోసం కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక ఇది ఉడకాల్సిన అవసరం లేదు, ఒక్క పొంగు వస్తే చాలన్నమాట. రాగిపిండి బాగా ఉడికిపోతుంది. ఇక కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కావాలంటే రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా వారికి ఇచ్చేసానండి, తను పూజ చేసేసారు, అయిపోయింది. ఇక ఆయనకి ఇచ్చాను, ఆ తర్వాత నేను తీసుకుంటున్నాను. పిల్లలు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇస్తాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి రాగి సూపు, అందులో హెల్దీ వెజ్జీస్. ఇలా మీరు ట్రై చేసి చూడండి, తప్పనిసరిగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. చాలా హెల్దీ అండి, ప్రతిరోజు తాగినా కూడా ఆరోగ్యమేనండి. ఇక నేను హాల్లోకి వస్తున్నాను. హాల్లోకి వచ్చి కూర్చొని సూప్ తాగేస్తాను. మా వారు కూడా హాల్లో కూర్చున్నారు. ఈరోజు ఏంటో టీవీ చూడాలని టీవీ చూస్తున్నారు. ఈరోజంతా టోటల్ టీవీ చూడాలా, సండే కదా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయని తను చూస్తున్నారు. అందులో ఈరోజే టీవీకి రీఛార్జ్ చేశారు. టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుందండి, స్పైసీనెస్ కూడా ఉంది. ఇక టైం చూడండి 11 అయిపోయింది. ఇక మిద్దపైకి మా బాబును పంపించేస్తాను బట్టలు ఆరేయడం కోసం. ఇక మిద్దపైకి వెళ్తున్నాను నేను. బట్టలు అయితే నీట్గా ఆరిపోయాయి, స్పిన్ కూడా చేసేసాను. ఇదిగోండి బెడ్షీట్స్ అన్నీ రెడీ చేసేసుకొని క్లిప్స్ పెట్టేసుకొని ఇక్కడ మిద్దపైన అయితే బాగా ఆరిపోతాయండి. టెర్రస్ మీద కింద నాకు చిన్న సందు కదా, ప్లేస్ సరిపోదన్నమాట. నేను కింద కూడా కొన్ని ఆరేసాను, నా శారీస్ వరకు. పిల్లల బట్టలు అయితే బాగా ఆరిపోతాయని పైకి తీసుకొచ్చాను. ఇక బట్టలు ఆరేసుకొని కిందికి వచ్చేస్తున్నాను. ఈరోజైతే చాలా తీవ్రంగా ఉంది ఎండ, కానీ బాడీకి బాగా ఉందన్నమాట. ఇదిగోండి మా టెర్రస్ మీదకి 2 ఫ్లోర్స్ పైన అనమాట. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. మీకు ఒకసారి అలా చూపిస్తున్నాను టెర్రస్. ఇక్కడ కూడా రెంట్కుంటారండి పైన హిందీ వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక కిందికి వచ్చేస్తున్నానండి. ఇక వర్క్ ఎక్కువగా ఉంది ఈరోజు, అన్వాంటెడ్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక పిల్లలు లేసారు, వాళ్ళకు మాత్రం చూపిస్తున్నాను. 11కి ఇస్తున్నారా అనుకుంటున్నారా? మధ్యలో క్లాస్లో నుంచి వాళ్ళు అస్సలు తీసుకోరండి. 8:30 లోపు నేను ఇచ్చేసానా బ్రేక్ఫాస్ట్ ఓకే, లేదు అంటే ఇక వాళ్ళు లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇదిగోండి మా వారు నేను కుస్తీ పడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉందండి. రాత్రి నాకు స్టిచ్చింగ్ పడడం కష్టంగా ఉంది. ఇది అన్వాంటెడ్ వర్క్ అనమాట, అనుకోకుండా వచ్చింది. ఏదో దారం ఇరుక్కున్నట్టుంది లోపల, అందుకు ఆయిలింగ్ చేసి చెక్ చేస్తున్నాము.
చూడు ఎంత డస్ట్ ఉందో, దీనివల్లే రాత్రి ప్రాబ్లం అయింది మిషన్. చూడు, అందుకే ఇది నేను రాత్రి ట్రై చేస్తున్నా, అస్సలు రాను కూడా రాలేదు. ఎంతసేపు ఈరోజు ఖచ్చితంగా దీనికి ఏదో చూడాలి. చూడు ఎంత డస్ట్ ఉందో, వారమే అయింది, వారానికి ఇంత డస్ట్ పట్టింది. అందుకే ఈరోజు ఖచ్చితంగా ఇది క్లీన్ చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ పని ఇది. రిపేరింగ్ చేస్తున్నప్పుడు కూడా మా వారు టీవీ చూడాలా, ఎందుకో ఈరోజు టీవీ అని పట్టారనమాట. టీవీ చూస్తూనే ఇది రిపేర్ చేసేసారు. చిన్న దారం ఇరుక్కుంది, డస్ట్ వెళ్ళిపోయిందండి. ఎందుకంటే దారంలో రేష్ ఉంటాయి కదా, అవి అందులో ఇరుక్కుంటే కొంచెము స్టిచ్చింగ్ పడడం కష్టంగా ఉంటుంది. రాత్రి 1 గంట అందుకు ఇదైతే ఆయిలింగ్ చేసేసుకొని ఉదయాన్నే రెడీ చేసుకున్నాం. ఇది అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వస్తుందని. నైట్ నాకు ప్రాబ్లం అనిపించింది, అందుకే ఇలా ఆయిలింగ్ చేసి రెడీ చేస్తున్నాను. ఏది డస్ట్ చాలా ఉంది చూడు. ఈ విధంగా చేసేసాక ఇక కిచెన్లోకి వచ్చానండి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓ పక్క రైస్ పెట్టాను, ఓ పక్క మెంతికూర పప్పు చేసుకుంటున్నాను. మెంతికూర పప్పు కోసం ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా తరుగుతున్నాను. నా పని ఇంతే, ఇక చాకు కూడా ఎక్కడుందా చూసుకోలే, పచ్చిమిర్చి అలా తుంచేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఎంత షెడ్యూల్ బిజీగా ఉంటుందంటే అస్సలు కాస్త కూడా కూర్చునే అంత సమయం ఉండదు. ఇదిగోండి ఇలా పప్పులో చింతపండు, ఆనియను, టమోటా, పచ్చిమిర్చి, కారము ఇలా టక వేసేసుకుంటూ పప్పును రెడీ చేసేస్తున్నాను. ఓ పక్క రైస్ పెట్టానండి, ఓ పక్క పప్పు కూడా పెడుతున్నాను. పప్పు ఆల్రెడీగా మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను అనుకుంటా, అందుకే నేను మీకు చూపించట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక ఈ విధంగా రెండో స్టవ్ మీద కూడా వచ్చి నేను పప్పు పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఫ్రై చేద్దామని వంకాయలు ఉండిపోయాయి. వంకాయ ఫ్రై చేయడం కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్టు, ఒక చిటికెడు పాలు వేసుకున్నాను వాటర్లో. అలా వేసుకోవడం వల్ల వంకాయలు నలుపెక్కవండి, తెల్లగానే ఉండిపోతాయి. అందుకోసం నేను ఇలా కొంచెం సాల్టు, ఒక చుక్క పాలు, అంటే ఉడికించిన పాలైనా, అంటే బాయిల్ చేసిన పాలైనా లేదా పచ్చి పాలైనా ఏవైనా తీసుకోవచ్చు. అలా పాలు వేయడం వల్ల కర్రె పట్టవు అంటారు. కర్రె అంటే బ్లాక్గా అవ్వవు. సో నేను ఇలా వంకాయల్ని కట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఫాస్ట్ షెడ్యూల్ అనుకుంటున్నారా? ప్రతిరోజు మహిళలకు అందరికీ ఇలాంటిదే కదండి. ఇదే షెడ్యూల్, కాళ్ళకి చక్రాలు వేసుకొని మహిళలు వంటింట్లో ఇలా యుద్ధం చేస్తారనమాట. సో ప్రతి మహిళకి తెలిసిందే కదా. ఇదిగోండి నేను రెడీ చేసుకున్నాను. ఇక ఈ డస్ట్ని కూడా తీసేసుకొని డస్ట్బిన్లో పడేసుకుంటాను. ఆలోపు రైస్ ఉడికింది. ఇక రైస్ చెక్ చేసుకున్నాను. రైస్ ఉడికేలోపు పప్పు విజిల్స్ కూడా వచ్చేసాయండోయ్. ఇక పప్పు వచ్చింది, పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు వంకాయ ఫ్రై చేసుకుందాము. వంకాయ ఫ్రై కోసం నేను ఒక 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక మనకు తెలిసిందే కదా పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఈ 4 వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. కరివేపాకు రెబ్బలు కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ హాఫ్ ఉడికితే చాలు. ఇక వంకాయలు చూడండి తెల్లగా ఉన్నాయి. ఎలా స్టార్టింగ్లో మనం కట్ చేసేటప్పుడు ఉన్నాయో అదే విధంగా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. కొంచెం సాల్టు, కొంచెం ఒక 4 డ్రాప్స్ పాల చుక్క వేశారంటే తెల్లగా ఉంటాయి. ఇక ఇందులో కొంచెము ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాక మళ్ళీ కొంచెం మగ్గుతాయి కదా, ఆ తర్వాత ఇలా తిప్పేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయాయి కదా. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా ఇలా వేసుకొని రెడీ చేసుకుంటాను. ఎందుకంటే లేత వంకాయలండి 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అందులో ఇది హెల్దీ రెసిపీ అండి. ఉప్పు కారం తప్పిస్తే ఏమీ మసాలాలు వేయట్లేదు నేను. ఒక వెల్లుల్లి అలా కచ్చా పచ్చా దంచేస్తాను అంతే.
ఉప్పు, కారము, పసుపు. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా వెల్లుల్లి దంచేసి కర్రీలో వేసుకొని ఉప్పు కారం వేసుకోవడం అంతే. ఇక మిగతా ఏ మసాలాలు వేయనండి వంకాయలో. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కూడా చేస్తానన్నమాట. చూసారా, ఇందులో వెల్లుల్లి వేసేసాను. ఇక కారం వేసుకొని కలిపేసుకుంటాను. 5 నిమిషాల్లో వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇక పప్పు చల్లారిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటాను. చూడండి, లంచ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇదిగోండి కారం వేసుకొని రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాను. ఇక కొంచెం కారము, వెల్లుల్లి వేసుకున్నాను. అంతే, మన వంకాయ మెత్తగా అయిపోయింది. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, నోరు ఊరిపోతుంది కదా మీకు వంకాయని చూస్తే. చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇక మూత పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకొని కొంచెం వడియాలు వేపుకుందాము. ఇక ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక వడియాలు వేపుకుంటాను. మధ్యాహ్నం లంచ్లో రసంలో కానీ పప్పులో కానీ ఇలా వడియాలు నంచుకుంటే బాగుంటుంది. ఇక వడియాలు వేపుకుంటున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారండి. అలా పప్పులో నంచుకుంటే బాగుంటాయి. ఊరుమిరపకాయలు, వడియాలు, అప్పడాలు. ఇదిగోండి ఇవి రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఈ అప్పడాలు వచ్చేసి మా ఫ్రెండ్ పంపించిందండి, శ్రీకాకుళం అమ్మాయి. ఇందులో టోటల్గా నువ్వులే ఉంటాయి. ఇవి వచ్చేసి 2 నిమిషాల్లో ఫ్రై అవుతాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం అప్పడం అంతా నువ్వులేనండి. చాలా రుచిగా ఉంటాయి. అవి పొంగినట్టే కనిపించవు, కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇక ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నేను ఊరమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటికైతే స్టవ్ ఆఫ్ చేశాకే వేసుకోవాలి, ఏం అవసరం ఉండదు ఎక్కువ మంట. ఆయిల్ వేడితోనే రెడీ అయిపోతాయి. ఇక ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్, పప్పు, వంకాయ ఫ్రై, ఆ తర్వాత నంచుకోవటానికి వడియాలు. ఇక మీకు ఫస్ట్ సర్వ్ చేస్తున్నాను చూడండి. ముందు ఎప్పుడైనా రైస్ పెట్టకూడదండి. కూరల్లో ఏదో ఒక కూర పెట్టుకున్న తర్వాతనే రైస్ సర్వ్ చేసుకోవాలి పళ్ళెంలో. ఇక ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. రైస్ కూడా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత రైస్ మీద కొంచెం పప్పు, మెంతికూర పప్పు సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెడీ అయిపోయింది. ఇక వడియాలు కూడా మా ఫ్రెండ్ పంపించిన ఫేవరెట్ వడియాలు, నాకు ఇష్టం. ఆ తర్వాత ఊరమిరపకాయ, ఈ 2 నాకు ఇష్టం. సో నేను ఇది సర్వ్ చేస్తానన్నమాట థాలీలో. ఇక మా అబ్బాయి పక్కన ఉన్నాడు, వాడికి ఓ ముద్ద కలుపుతున్నాను. అదిగోండి, కొంచెం పప్పు, అన్నం, ఒక ముక్క వంకాయ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సింపుల్ లంచ్. ఇక నా లంచ్ అయితే మేము హాల్లోకి తీసుకెళ్తున్నాను. హాల్లో కూర్చొని అందరం కూర్చొని భోజనం చేస్తాము. ఆ వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మా వారు ఇష్టపడరు కనుక. సో మీరు కూడా ఈ లంచ్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇక లంచ్ అయిపోయింది. ఇక మళ్ళీ నా పనిలోకి వచ్చాను. ఒక బ్లౌజ్ కుట్టాలి ఈరోజు. టీవీ ఆన్లోనే వదిలేసి మా వారు వెళ్ళిపోయారు. ఆ టీవీ ఆన్లోనే ఉంటుంది, కానీ నాకు తోడు ఉంటారని. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 1:45 అయింది టైం. ఇక వచ్చాను హాల్లోకి, కూర్చొని మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఉంటాను, అంతేనండి. ఇక బ్లౌజ్ కుట్టాలండి. ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ బ్లౌజ్ ఇచ్చేయాలి. సో అందుకే నేను త్వరగా కూర్చున్నాను. నా లంచ్ తర్వాత ఇక స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్లౌజు.
ఈరోజు ఆయిలింగ్ చేసాం కదా, ఒకసారి వేస్ట్ క్లాత్ తోటి 1-2-3 సార్లు ఇలా చేస్తే ఆయిలింగ్ అయింది, మన బ్లౌజ్కి కాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా నేను స్టార్ట్ చేసేసానండి ఈరోజు నా వర్క్. బ్లౌజ్ కంప్లీట్గా త్వరగా కుట్టాలని లైనింగ్ జోడ్ చేసుకుంటున్నాను. ఇక బ్లౌజ్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇక అన్నీ జాయింట్ చేసుకొని ఫినిషింగ్లో ఉందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి లేచి వాటర్ తాగొచ్చాను. ఎందుకంటే లంచ్ చేసిన తర్వాత వెంటనే కూర్చున్నాను కదా, నేను వాటర్ తాగలేదు. లంచ్ చేసిన వెంటనే వాటర్ తాగను, ఒక 1/2 అవర్ తర్వాత వాటర్ తాగుతాను. నేను మిషన్ దగ్గరే పెట్టుకుంటానండి ఒక్కొక్కసారి, కానీ అలా పెట్టుకోవడం వల్ల నేను అలాగే కూర్చొని ఉండిపోతానని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. అందుకు అప్పటి నుంచి నేను మిషన్ పక్కలోనే పెట్టుకోను. నేను అందుకు వెళ్ళి ఒకసారి వాటర్ తాగేసి వచ్చి మళ్ళీ ఇలా కూర్చొని స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక బ్లౌజు పైపింగ్ చేస్తున్నాను, ఫినిషింగ్ అయిపోయింది. ఇక హెమ్మింగ్ చేసేసి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి హెమ్మింగ్ కూడా అయిపోయింది, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మళ్ళీ హాల్ యథావిధిగా తయారైందండి. చెప్తున్నానా, నేను స్టిచ్చింగ్ చేశానంటే రోజుకి ఎన్నిసార్లు హాల్ క్లీన్ చేయాలో, సోఫాని ఎన్నిసార్లు క్లీన్ చేయాలో మీరు ఈరోజు వీడియోలో తప్పనిసరిగా చూస్తారులేండి. అదనమాట, ఇది క్లీన్ చేసేసుకొని మళ్ళీ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి బట్టలు తీసుకొచ్చాను. బట్టలు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. హాల్లో మళ్ళీ ఇలా అరేంజ్ చేసేసాను. ఇక ఈ బట్టలన్నీ మడతేసిన తర్వాత ఫాస్ట్గా ఇవన్నీ సర్దేస్తాను. ఐరన్ చేసేటివన్నీ ఐరన్ చేసేస్తాను. లేదంటే మళ్ళీ మా వారు వచ్చేసి హాల్లో బట్టలు చూడు మళ్ళీ నిండిపోయింది అంటారు. సో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. బెడ్షీట్స్ అవన్నీ ఐరన్ కూడా చేసేసి రెడీ చేసేసాను. ఇక కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, అది కూడా చూసుకొని వచ్చేస్తాను. ఏం లేదండి, చిన్న బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు అవి కొనేది ఉంది. కొంచెం వాటి కోసం వెళ్ళేస్తున్నాను. ఇక 5 అయింది. స్నాక్స్ తయారు చేయడం కోసం నేను ఇక్కడ పకోడీ రెడీ చేస్తున్నాను. పకోడీ కోసం శనగపిండి తీసుకున్నాను, కొంచెం బియ్యపిండి కూడా తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసుకొని పకోడీ రెడీ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర 1 టీ స్పూను, కొంచెం వాము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందు ఆనియన్స్, ఈ సాల్ట్, పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇక రెడీ చేసుకున్నాను. కొంచెం సోడా కూడా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం వాటర్లో కలిపి వేసుకోవాలి. 1 పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం కలర్ బాగుంటుందన్నమాట పసుపు వేసుకుంటే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం సోడా తీసుకున్నాను, వాటర్లో కలిపేసుకొని ఇలా వేసుకుంటే బాగా కలిసిపోతుందన్నమాట. పకోడీలు బాగా వస్తాయి. ఎక్కువ వేసుకోకూడదు, లేదంటే ఆయిల్ పీలుస్తుంది. ఇక ఇలా రెడీ చేసుకొని పకోడీ పిండిని రెడీ చేసుకుంటాను. ఇది ఒక 10-15 నిమిషాలు నానితే బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇక బజ్జీలు వేసుకోవడం కోసం ఇంకో గిన్నె తీసుకుంటున్నాను. బజ్జీల పిండి కలుపుకుంటున్నాను. ఇందులో కొంచెం కారము, కొంచెం టీ స్పూన్ సాల్ట్, 1 పించ్ ఆఫ్ పసుపు, కొంచెం సోడా, వంట సోడా ఇవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ అంత చిక్కగా కాదు, అంత పల్చగా కాదు, మీడియంలో కలిపేసుకొని ఉండలు ఉండకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి
బజ్జీలకు తీసుకొని ఇలా పచ్చిమిర్చి సన్నగా ఒక పక్కకు ఇలా ఘాటు పెట్టుకోవాలండి. కారం ఉంటే ఇందులో ఉన్న సీడ్స్ తీసేయచ్చు, ఒకవేళ కారం లేకుంటే ఉంచేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ తీసేస్తున్నాను కారం ఉంటుందేమోనని. ఈ విధంగా చాకు సహాయంతో తీసుకొని రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకొకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మధ్యకి కట్ చేసుకుంటే అందులో సీడ్స్ తీసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా నేను అన్నిటిను రెడీ చేసుకుంటున్నాను. అన్నీ రెడీ అయిపోయాయి. ఇక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందు పకోడీ వేసుకుందాము. ఆయిల్ ఉడికిందో లేదో ఒకసారి అలా చూసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది. వెంటనే పైకి వచ్చిందంటే ఉడికిపోయినట్టు. ఇక అది తీసి పక్కన పెట్టేసి ఇక పకోడీకి వేసుకుందాము. ఒక 20-25 మినిట్స్ బాగా నానిందనమాట పకోడీ పిండి. ఇలా గట్టిగానే కలుపుకుంటే ఆనియన్స్ బాగుంటుంది అనమాట పకోడీ. అందుకు నేను కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. ఈ విధంగా వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ అంటే పకోడీ, బజ్జీ, పాప్కార్న్స్ ఇంకేమున్నాయండి. పిల్లలకి ఇష్టం ఏదో అది చేయక తప్పదు కదా. ఎంత బిజీ షెడ్యూల్ అన్నా కానీ వాళ్ళ కోసం మనం చూసుకోవాలి, చేసుకోవాలి. ఇక రెడీ అయిపోయింది పకోడీ. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, వేడి వేడి పకోడీ రెడీ. అదే విధంగా రెండో వాయి కూడా వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇక పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక బజ్జీ వేసుకుందాము. ఆల్రెడీ బజ్జీ పిండి కూడా బాగా నానింది. బజ్జీకి కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి. ఇలా మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని వేసేసుకుంటే బజ్జీ రెడీ అయిపోతుంది. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఇందులో వాము లేదా జీలకర్ర స్టఫ్ చేస్తారు. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ పిల్లలు ఇష్టంగా తినరు. అందుకోసమే నేను ప్లెయిన్ బజ్జీ వేస్తున్నాను. ఇక బజ్జీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా తిప్పేసుకొని రెడీ చేసుకోవాలి. బాగుంటుందండి, నీట్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఏమంతగా పీల్చుకోదు, టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినాలి, తప్పదు. బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇక బజ్జీని కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఉడికిపోయింది. వేడి వేడి పకోడీ, వేడి వేడి బజ్జీ రెడీ. ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇక పిల్లలకి ఇచ్చేస్తాను. ఆలోపు మీకు నేను ఆకు చూపించాను కదండి, వామాకని. ఈ బజ్జీ పిండి మిగిలింది కదా, ఆ పిండిలోనే వామాకు కూడా బజ్జీ వేస్తానండి. చాలా బాగుంటుందండి. మీకు ఈ వామాకు దొరికితే తప్పనిసరిగా ఇలా బజ్జీలు వేసుకోండి. దీంతో చాలా రుచిగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. మనం ఎప్పుడన్నా ఆయిల్ ఫుడ్ తిన్నామంటే వామ్ తింటాం కదా, కానీ ఈ ఆకుతోటి బజ్జీలు చేసుకొని తింటే మన ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. చాలా బాగుంటుంది, మంచి రుచి వస్తుంది. మీకు అసలు ఇది వామాకే అనిపించదండి, అంత బాగుంటుంది అనమాట. వామాకు అంటారు కానీ వామైతే ఇందులో రాదండి. కానీ రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. రెడీ అయిపోయాయి. ఇక కొంచెం టీ పెట్టుకుందాం మనము. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి.
టీ పెట్టుకోవడం కోసం పాలు రెడీ చేసుకున్నాను. బాబుకు కాఫీ కలిపి ఇక మా కోసం టీ పెట్టుకుంటాను. ఇక ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్. ఇదిగోండి వామాకు బజ్జీలు రెడీ. టీ తీసుకొని హాల్లోకి వచ్చేస్తున్నాను. అందరూ తినేశారు. టోటల్ లాస్ట్ నేనే అన్నమాట బ్యాలెన్స్. ఇక నేను వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇక నా టీ వామాకు బజ్జీలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఒకసారి వామాకు బజ్జీలు ట్రై చేయండి, మీరు రుచిగా ఉంటాయి. మీకు ఎక్కడైనా దొరికితే ఈ ఆకు చాలా బాగుంటాయండి. చూడండి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చుకోలేదు, బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇక ఇది మా ఈవినింగ్ స్నాక్స్ అనుకోవాలో ఈవినింగ్ డిన్నర్ అనుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇవి తిన్న తర్వాత ఇక పిల్లలు నాకు వద్దు హెవీ అయిపోయింది అన్నారు. అందుకని కొంచెం మిల్క్ కొంచెం పసుపు వేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసుకొని నీట్గా రెడీ చేసుకున్నాను. ఇక మార్నింగ్ మళ్ళీ నాకు టెన్షన్ ఉండదన్నమాట. ఇక నైట్ కొంచెం స్టిచ్చింగ్ చేసుకునేదానికి కటింగ్ చేసుకునేది ఉంది. ఇక కటింగ్ చేసుకోవాలి. చూసారుగా అండి, ఈరోజు వచ్చేసి టోటల్ నా వ్లాగ్ అనమాట. నేను ఎలా చేసుకుంటాను వర్క్. ప్రతి ఒక్క మహిళ ఎలా చేసుకుంటారండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాగే చేసుకుంటారు ఇంట్లో అంత వర్క్ అంతా. కానీ నేను ఎలా చేశాను, ఎలా పరుగులు ఉరుకులు తీస్తూ పని చేశాను, నా షెడ్యూల్ ఏంటనేది చిన్న క్లిప్పింగ్ అనమాట. అందులో మీకు యూస్ఫుల్ అయ్యేది ఏం ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క మహిళలు ఈ విధంగానే కష్టపడతారు, అందరికీ తెలిసిందే. నేను ఎలా వర్క్ చేసుకుంటాను ఇంట్లో, నా లైఫ్ స్టైల్ ఏంటి, ఏ విధంగా నేను షెడ్యూల్ పెట్టుకొని చేసుకుంటాను అనేది చిన్న వీడియో తీశాను. ప్రతిరోజు ఒకేలా కూడా ఉండదు కదండి మన మహిళలకి. ఈ పని చేయాలనుకుంటున్నాము, మధ్యలో బ్రేక్ పడుతుంది, వేరే పని వస్తుంది, ఆ పని చేసుకుంటాము. అలా లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటూ వస్తాము, అంతే అన్నమాట. ప్రతి ఒక్కరూ చేసే పనే. మీకుండా మీరు పకోడీ మాత్రం ట్రై చేయండి. ఆ వామాకు పకోడీ దొరికితే తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా హెల్దీ అన్నమాట. హెల్దీ అంటున్నావు, ఆయిల్ వేస్తున్నావు సులోచన అనుకుంటారేమో, కానీ ఆయిల్ వేసినా కూడా ఆ వామాకు పకోడీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్కారం.